ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వం మొదలుపెట్టినటువంటి కొంత సమయంలోనే మరలా ఆ టూర్ క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి. కొన్ని అనారోగ్య కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ ప్రచార టూర్ని విరమించుకొని ప్రస్తుతానికి ఆ టూర్ మొత్తం కూడా షెడ్యూల్ అంతా కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. సో మరి ప్రస్తుతం క్యాన్సిల్ అయినటువంటి షెడ్యూల్ మరలా ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారు, మరలా ఎప్పుడు పర్యటనలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పిఠాపురంలో 2-3 రోజులు కొంత ప్రచార పర్వాన్ని స్పీడ్ పెంచారు, ఇంకా దూసుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి సమయంలోనే అనారోగ్య కారణాలతో ప్రచారం ఆపేశారు. సో మరలా ఎప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? బ్రేక్ అయినటువంటి ప్రచారం తోటి అక్కడ కార్యకర్తల్లో ఏమైనా నిరాశ నెలకొనేటువంటి అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 4 రోజులు క్యాన్వాసింగ్ కండక్ట్ చేశారు వరుసగా. అదే సమయంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమీక్షలు, కూటమిలో నాయకులతో సమీక్షలు ఇవి నడిపారు. బహిరంగ సభలు నిర్వహించారు. తన నియోజకవర్గం అంటే ప్రజల్ని ఓన్ చేసుకునేటువంటి విధానాన్ని ఆయన మొదటిసారిగా గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు మొదటిసారిగా పిఠాపురంలోనే ఆయన ప్రదర్శించారు. పిఠాపురానికి ఒక రూట్ మ్యాప్ కూడా అంటే రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసారు. ఇంటింటి కూడా వెళ్ళి కూడా ప్రచారం చేసినారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో ఆయన కాలిబాటలో వెళ్ళారు. ఆయన నడుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళారు. అలానే సభలు నిర్వహించారు. ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి రాజకీయంగా చూస్తే కానీ, అంటే పవన్ కళ్యాణ్ సిస్టంలో. బట్ ఒకటి ఏంటంటే ఆయన నేరుగా ప్రజలతో కలవడం, కలిసేటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, కొంతమంది ఉద్దేశపూరితంగా బ్లేడ్లు లాంటి వాటితో గాయపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, సెక్యూరిటీ గార్డ్స్ని, ఆయనకు ఉన్నటువంటి బౌన్సర్స్ని, ఆ వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఫైనల్గా ఆయనకి వైరల్ ఫీవర్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు 3 రోజులు విశ్రాంతి అవసరం అనేటువంటి, కాబట్టి ఆరోగ్యం సహకరించినప్పుడు ఎవరు చేయగలిగేది ఏం లేదు. సో అందుకని ఆయన ఒక విరామం తీసుకున్నారు. అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళేటువంటి విరామం మాత్రమే తీసుకున్నారు. రాజకీయ కార్యకలాపాలకు విరామం తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్గానే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆయన అవనిగడ్డ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. అలానే ఇప్పుడు అభ్యర్థిని మార్చాల్సినటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గం పైన సమీక్ష ఏదో జరుగుతుంది. దాన్ని బట్టి ఎవరిని తీసుకోవాలి, ఆల్రెడీ అక్కడ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి బోనాసి సుబ్బయ్య అని చెప్పని ఉన్నారు, ఆయనని కన్సిడర్ చేయాలా లేదంటే మిత్రపక్షాల వైపు నుంచి చూసేటువంటి క్రమంలో టీడీపీ కూడా సహకరించాల్సినటువంటి అవసరం అక్కడ చాలా గట్టిగా ఉంది. వైసీపీ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు. సో ఇవన్నీ కురమట్ల శ్రీనివాసులు 4 సార్లు అక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు, ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చింది వైసీపీ. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక సమీక్ష పెట్టారు. ఆయన సమీక్షలో ఉన్నారు కాబట్టి బహుశా ఈ 3 రోజులు విశ్రాంతి తర్వాత యాత్రకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తారు. అలానే ఆ వ్యూహరచన కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 4 రోజులు పిఠాపురంలో పర్యటించిన తర్వాత పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలు, ఆయన పట్టు పరిశ్రమ రైతులకు సంబంధించిన సమస్యల దగ్గర నుంచి ఉప్పాడ కోత వరకు ప్రస్తావించారు. అలానే రైల్వే టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్తో పాటు అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, ప్రధానంగా ఆ నియోజకవర్గ ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఒక 9 అంశాలపైన జనసేన పార్టీ అధినేత ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా పార్టీ నాయకులు క్యాన్వాసింగ్ చేస్తారు. పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. ఇవి జరుగుతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన పార్టీలో జరగాల్సినటువంటి సమాలోచన తీసుకుని, ఎందుకంటే ఇంకా 10 రోజులు సమయం ఉంది కదా. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి అయితే ఇంకా 15 రోజుల సమయం ఉంది. సో నోటిఫికేషన్ వచ్చేలోపు ఇవన్నీ సర్దుబాట్లు చేసుకోవాలి. అయితే ఆగిన యాత్రని బహుశా ఆయన ఇమీడియట్గా ప్రారంభించడానికి కసరత్తు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెనాలి వెళ్ళాలి యాక్చువల్గా. తెనాలి తర్వాత మళ్ళీ ఆయన ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలు పెట్టాలి. అంటే ఏ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఉన్నారో అవన్నీ కూడా ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు. నెల్లిమర్ల కానీ, అనకాపల్లి కానీ, అట్లానే విశాఖలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలు కానీ, కాకినాడ మీదుగా మళ్ళీ పిఠాపురం రావాలి అనేది ఒక రూట్ మ్యాప్. 9వ తారీఖున తెలుగు సంవత్సరాది ఉంది కాబట్టి ఉగాది, ఆ రోజు పిఠాపురంలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. సో నేను కూడా ఈ 3 రోజుల విశ్రాంతి తర్వాత నేరుగా మళ్ళీ పిఠాపురం వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే తెనాలి మీదుగా పిఠాపురం వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఒకరోజు ముందరంటే ఆల్రెడీ 3 రోజులు రెస్ట్ అన్నారు. 6వ తారీఖు 7వ తారీఖు మనం ఆ కౌంట్లో తీసేస్తే
8వ తారీఖు తెనాలికి వెళ్ళి తెనాలిలో సభా కార్యక్రమాలు నిర్వహించుకొని నేరుగా పిఠాపురం వెళ్ళడానికి స్కోప్ ఉంది. అంటే 9వ తేదీ సెలబ్రేషన్స్ మళ్ళీ పిఠాపురంలో చేయడానికి అవకాశం ఉంది. పిఠాపురం నుంచి ఉత్తరాంధ్ర పర్యటన మళ్ళీ ఆ దిశగా రూట్ మ్యాప్ చేసుకుని ఈ ఎలక్షన్ నోటిఫికేషన్స్ వచ్చే నాటికి ఒక రౌండ్ అటు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించి గోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేయడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎండలు కూడా తీవ్రంగా కొడుతున్నాయి తెలంగాణ కానీ ఏపీలో కానీ. దీనికి సంబంధించి రెగ్యులర్గా గ్రౌండ్లో తిరిగేటువంటి నాయకులే ప్రచారాన్ని మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా షెడ్యూల్ చేసుకుంటున్నారు. అంటే మేబీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా సినిమాలలో ఉంటారు, తను ఎక్కువగా ఈ యొక్క పబ్లిక్ డొమైన్లో తక్కువ ఉంటారు కాబట్టి అతను 3-4 రోజులు కంటిన్యూగా మధ్యాహ్నంతో సహా మొత్తం డే మొత్తం తిరగడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటారా? ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ సంబంధించినటువంటి కొంతమంది దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. 3-4 రోజులకే అనారోగ్య పాలయ్యాడు పవన్ కళ్యాణ్, ఇంకా ప్రజలకి ఏం సేవ చేస్తాడు అనేటువంటి కొన్ని కామెంట్స్. ఒక అపోహ ఏంటంటే సినిమా హీరోలు, ముఖ్యంగా హీరోలు, మిగతా నటులు పక్కన పెట్టేస్తే సినిమా హీరోలు బాగా సుఖానికి అలవాటు పడిపోయి ఉంటారు, ఎండ కన్నెరగని సుకుమారులుగా ఉంటారు అనే ఒక భ్రమ ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఒక హీరో మెయింటైన్ చేయాలంటే అతని బాడీ ఫిట్నెస్ దగ్గర నుంచి ఈవెన్ డ్యాన్సుల దాకా చూస్తే కనుక మనం వీళ్ళకంటే ఎక్కువ కష్టపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సౌకర్యాలు ఉండొచ్చు కానీ కష్టపడరని కూడా అపోహ అనమాట. ఎండలో షూటింగ్ చేయకపోతే అన్ని లైటింగ్లు వేసి దాన్ని ఎండగా చిత్రీకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక సీన్ క్రియేట్ చేయాలంటే అన్ని రకాల ఎమోషన్స్ ఎలా అయితే ఒక నటుడు ప్రదర్శిస్తారో అన్ని రకాల వాతావరణాన్ని కూడా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. సో అది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇదంతా వీరి మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు చేసుకునేటువంటి విమర్శలు, సోషల్ మీడియా స్టంట్లు తప్పితే అది వాస్తవాలు కావు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలంటే 100 రకాల కష్టాలని ఫేస్ చేసి ఆ సినిమాని ప్రజలకు కావాల్సినటువంటి అవుట్పుట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఒక సినిమా ఒక సన్నివేశం తీసుకుంటే కూడా మీరు ఆయన రోడ్డు మీద వెళ్ళేటువంటి సీన్ని స్టూడియోలో రోడ్డు సెట్ వేసి లైటింగ్ వేసి ఎండలాగా చూపించరు కదా. కొన్ని న్యాచురల్ సీన్స్, చాలా న్యాచురల్ సీన్సే కదా. ఇప్పుడు హిస్టారికల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడియో సెట్స్ పైన ఎక్కువ మోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ చేసే సినిమాలన్నీ కూడా సోషల్ మూవీసే కదా ఎక్కువగా. సో అంటే ఆయన ఏదో బయటకు వస్తే అలసిపోతాడు, ఇదైపోతాడు అనుకోవడం తప్పు. కాకపోతే ఏంటంటే ఆయన తిరిగినటువంటి విధానం, వరుస పెట్టి యాత్రలు చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో వైరల్ ఫీవర్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిజంగానే చూస్తే ఇప్పుడు 40 degrees ఇప్పుడే ఉంది. ఏప్రిల్ ఎండింగ్లోకి వచ్చి మే మిడిల్లోకి వెళ్ళేసరికి ఇంకెంత టెంపరేచర్స్ వస్తాయనే దాని మీద ఆందోళన ఉంది. సో ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా వచ్చేటువంటివి, ప్లస్ వాటిని ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయ్యి డీహైడ్రేషన్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ స్టేజ్ దగ్గర లేదా సభా వేదికల దగ్గర లేదా ఎవరింటి దగ్గర ఆయన అలా ఒరిగిపోతే ఎండ దెబ్బకి. దీనికి సంబంధించి మొన్న ఒక వార్త కూడా వచ్చింది. అంటే ఈ మేలో జరిగేటువంటి ఎన్నికల కారణంగా ఓటర్లు కూడా చాలా వరకు దూరం అయిపోతున్నారు, పోలింగ్ బూత్లకు రాలేకపోతున్నారు అనేటువంటి ఒక చిన్న వార్త కూడా కనిపిస్తుంది. ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే, తెలంగాణ ఒక మినహాయింపు. ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళారు కాబట్టి అదొకటి మినహాయింపు. నాకు తెలిసి నేను చూస్తున్నంత వరకు లాస్ట్ 25-30 years నుంచి ఆల్మోస్ట్ వేసవిలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ మే నెలలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్లస్ నవంబర్లో అప్పుడు పెడితే తుఫాన్లు వీటి సమస్య ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కూడా గతంలో చాలా అవరోధాలు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మనది సమశీతోష్ణ మండలం, ఎటు నుంచి ఎటు చూసినా అన్ని సీజన్స్ ఒక రైట్ఫుల్ వేలో వెళ్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రిపేర్ అయిపోయి మనం ఉండాలి. దానికి తగ్గట్టుగా వ్యవస్థలను మనం మలుచుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం తప్పితే ఎండ ఎక్కువ ఉందని అంటే అఫ్కోర్స్ ఈసారి ఒక బెనిఫిట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇంటి దగ్గర నుంచి ఓటు వేయొచ్చు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులైతే బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు. అనారోగ్య కారణాలు ఉన్నటువంటి వాళ్ళైతే ఇంటి నుంచే ఓటు వేసేటువంటి ఒక వెసులుబాటుగా, ఈవెన్ ఫర్ జర్నలిస్టులు కూడా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ రిపోర్టింగ్ హడావిడిలో ఉంటారు కాబట్టి ఓటింగ్ విషయంలో మినహాయింపు ఇచ్చి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తామని డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కాబట్టి ఇంకా ఓటు వేయాలి అనేటువంటి కమిట్మెంట్ ఉంటే అనేక రూపాల్లో అనేక మార్గాల్లో ఓటు వేయడానికి ఆస్కారం ఉంది. అసలు మన ఓటుతో మనకు సంబంధం లేదనుకునే వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఒక క్యాన్వాస్ నిర్వహిస్తుంది తెలంగాణలో. ఓట్ షేర్ ఎలా పెంచాలి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే ఖచ్చితంగా పబ్లిక్ ఎక్కువగా క్యూ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ అనగానే కొంత నిర్లిప్తత వచ్చేటువంటి పరిస్థితి ఉంది రేపు. అందుకనే జమిలీ ఎన్నికలు అనేటువంటి నినాదాన్ని ఎలక్షన్
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలంగాణలో ఓటు షేర్ పెంచుకోవడం ఇంకా కష్టం కదా ఇప్పుడు. వాతావరణం కంటే కూడా ఓన్లీ లోక్సభకు ఓటు వేయాలంటే మనం ఆల్రెడీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రావడానికి ఆసక్తి చూపించరు. ప్లస్ మనం ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ సమయంలో చూస్తాం 50% కూడా ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉండదు హైదరాబాద్ లాంటి నగరాల్లో. సో ఇవన్నీ కూడా ప్రజలు తమకు తాము ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. ఈ ఓటు హక్కు కోసమే, ఈ రాజ్యాంగం అమలు చేసుకునే స్వయం ప్రతిపత్తి కోసమే మనం బ్రిటిష్ వాడితో 200 ఏళ్ళు కొట్లాడాం అనేటువంటి స్పృహ ఉంటే ఎవరైనా కానీ వచ్చి ఓటేస్తారు. ఆ స్పృహ లేని వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ ఓటు పర్సంటేజ్ పడిపోయేటువంటి పరిస్థితి కానీ, వాతావరణం ప్రభావంతో ఓటర్లు బయటికి రానేటువంటి స్థితిగతులు కానీ ఇప్పుడు లేవు. అందుకని ఈ క్యాన్వాసింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మొదట ఆయన నియోజకవర్గాలు అంటే ఏవైతే జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుందో ఆ నియోజకవర్గాలు, తర్వాత ఉమ్మడి సభలు. ఇప్పుడు సభలు మొదలవుతాయి కదా, ఇంకొక 10 రోజుల తర్వాత ఉమ్మడి సభలపైన ఫోకస్ పెట్టాలి. మేనిఫెస్టో ఇవ్వాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల కూటమికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. మరి 3 పార్టీలు కూడా రిలీజ్ చేయాలి కదా. నామినేషన్స్ వేసేదానికంటే ముందే మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బహుశా 10వ తారీఖు తర్వాత ఈ వేగం ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకి ఇప్పుడు వచ్చినటువంటి అనారోగ్యం కేవలం ఒక విరామం మాత్రమే. బహుశా ఒక 2-3 రోజులు అంటే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఆయన ఎక్కడున్నా కానీ కార్యకలాపాల నిర్వహణ అనేది ముందుకు సాగుతుంది అనడానికి సంకేతం ఈ అభ్యర్థుల ప్రకటన, మార్పులు చేర్పుల పైన చర్చలు, ఇవన్నీ కూడా అందులో భాగంగానే మనం చూడాలి. ఈ గ్యాప్ అనేది ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా జనసేనలో? ఎందుకంటే సమయం మిగతా నియోజకవర్గాలకు అప్పుడున్నంత తక్కువ కేటాయించడానికి ఆస్కారం ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే నియోజకవర్గాల పరంగా చూసినా కానీ 20 నియోజకవర్గాల్లో ఆయన ప్రచార సభలు నిర్వహించాల్సి ఉంటుంది సొంత పార్టీకి సంబంధించి. నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి. అందుకే మొదటి 4 రోజులు అక్కడే ఆయన బస చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ కంటే కూడా పిఠాపురం పార్టీ ఆఫీస్ నుంచి యాక్టివిటీ నిర్వహిస్తాం మేము అనేటువంటి మాట ఆల్రెడీ జనసేన పార్టీ నాయకులు చెప్పేశారు. అలానే ఆయన అక్కడ బస చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసేసారు. కాబట్టి అది పెద్ద ప్రభావం చూపించదు. సొంత పార్టీ నియోజకవర్గాల్లో ఒక సభలో ఒక రౌండ్ నిర్వహించిన తర్వాత ఉమ్మడి సభలపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ అధినాయకత్వాలు అంటే బీజేపీ నుంచి కూడా ప్రధానమంత్రితో ఒక 3 సభలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలనేటువంటి ఒక ప్రణాళిక ఉంది. అలానే అమిత్ షాతో సభలు నిర్వహించాలి. అలానే రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకులు కానీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా అంటే బీజేపీలో లెజెండ్ పర్సనాలిటీస్గా ఎవరినైతే వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏపీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు కూడా చేస్తారు ఖచ్చితంగా. అందరితో కలిసి ఉమ్మడి సభలు ఉండకపోవచ్చు, కాకపోతే అది బీజేపీ క్యాన్వాసింగ్లో భాగంగా వెళ్ళొచ్చు. ప్రధాని లాంటి వాళ్ళు కానీ, అమిత్ షా లాంటి నాయకులు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ సభల్లో భాగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా అందులో భాగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 పార్టీల సభలుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఆ సభలు. సో వీటన్నిటికీ టైం కేటాయించేటువంటి అవకాశం ఉండాలి కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ చేస్తారు. నేను అనుకోవడం ముందుగా తెనాలి వెళ్ళి తెనాలి నుంచి పిఠాపురం వెళ్ళడానికి ప్రణాళికని ఇంకో రౌండ్ సిద్ధం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ అని అనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బ్రేక్ వచ్చినప్పటికీ కూడా తొందరలోనే ఉగాదిలోపే మరలా రీషెడ్యూల్ కూడా అయిపోయి అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రివ్యూలు కానీ మిగతా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇంట్లో నుంచే మానిటరింగ్ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో తొందరలోనే 2వ షెడ్యూల్ అంటే ఎప్పుడైతే రద్దయినటువంటి ఈ షెడ్యూల్ కూడా మరలా ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.